క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు యేసు ప్రభుని యొక్క దివ్య కారుణ్య మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. అసలు కారుణ్యం అంటే ఏమిటి? కారుణ్యం అంటే అర్హత లేని వారి మీద కూడా దయ చూపించడము, ప్రేమ చూపించడము, క్షమాపణను ఇవ్వడమే కారుణ్యం. ఒక న్యాయ సభలో అన్యాయాన్ని చేసి, మోసాలు చేసి, హత్యలు చేసినటువంటి ఘోర నేరస్తుడిని ఒకరిని తీసుకుని వచ్చారు. ఆ ఘోర నేరస్తుడికి శిక్ష విధిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆ నేరస్తుడి తల్లి ఆ న్యాయమూర్తితో, అయ్యా, నా కుమారుడి మీద కారుణ్యం చూపించమని బ్రతిమలాడసాగింది. అప్పుడు ఆ న్యాయమూర్తి, ఏమ్మా, నీవు ఇప్పటివరకు విన్నావు కదా, నీ కుమారుడు ఎంత ఘోరమైన అక్రమాలు చేశాడో నువ్వే విన్నావు కదా, మరి ఈ సందర్భంలో నీ కుమారుడు చేసినటువంటి ఈ తప్పిదాలకు శిక్ష విధిస్తూ ఉంటే నువ్వు కారుణ్యం చూపించమని అడుగుతున్నావు, ఏ విధంగా కారుణ్యం చూపించేది అని చెప్పి అతడు ఆమెను ప్రశ్నించాడు. అందుకు ఆవిడ చెప్పింది, అయ్యా, నా కుమారుడు తప్పే చేశాడు, వాడు ఏ విధంగానూ న్యాయబద్ధంగా చూస్తే విడిచిపెట్టడానికి అర్హుడు కాదు, కానీ న్యాయం అడగడం లేదయ్యా, నేను అడుగుతున్నది కారుణ్యము. కారుణ్యం అంటే ఏ అర్హత లేని వాడికి, ఘోరమైన నేరస్తుడికి, పాపికి కూడా దయను చూపించి వాడిని శిక్ష నుంచి విడిచిపెట్టడమే కదా, వాడిని విడుదల చేయడమే కదా కారుణ్యం అంటే అని చెప్పి ఆమె అడిగింది. అందుకు ఆ న్యాయమూర్తి ఆలోచనలో పడ్డాడు. నిజమే, ఘోరమైన నేరాలు చేసిన వాడిని కూడా దయతో విడిచిపెట్టడమే కారుణ్యం. అయితే న్యాయ సభలు కారుణ్యాన్ని ప్రదర్శించగలుగుతాయా అంటే చెప్పలేం, కానీ దేవుడు మాత్రం కారుణ్యాన్ని ప్రదర్శిస్తాడు. న్యాయ సభలు న్యాయాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి, కానీ దేవుడు న్యాయం కంటే గొప్పదైనటువంటి కారుణ్యాన్ని ప్రదర్శిస్తాడు. అందుకే దేవుడు కారుణ్యమూర్తి, కనికరమూర్తి, అతడు దయామయుడు. అర్హత లేని వారికి, ఘోర పాపులకు కూడా తన కనికరాన్ని, ప్రేమను ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆ ఉద్దేశంతోనే కారుణ్య ప్రభువు ఆ యేసుక్రీస్తువు 1931 సంవత్సరం ఫిబ్రవరి నెల 22వ తారీఖున పౌస్తేన అనేటటువంటి మఠకన్యకు దర్శనమిచ్చాడు. పౌస్తేన అనగా బహుమానము అని అర్థము, దేవుని యొక్క వరప్రసాదం అని భావం. ఆ పౌస్తేన అనేటటువంటి ఆ సిస్టర్ గారికి దర్శనమిచ్చి, నేను ఈనాడు నీకు కారుణ్యమూర్తిగా దర్శనమిచ్చాను, ఈ ప్రపంచానికి నేను ఇస్తున్నటువంటి చిట్ట చివరి దర్శనం ఇది. ఈ చిట్ట చివరి దర్శనంలో నేను కనికరమూర్తిగా, కారుణ్యరాజుగా దర్శనమిచ్చాను. ఎవరెవరు నా కృపను, నా దయను కోరుకొని నా కారుణ్యాన్ని ఆశించి నా దగ్గరకు వస్తారో వాళ్ళు నా కారుణ్యాన్ని పొందుతారు. వాళ్ళు అర్హత లేకపోయినా నా కారుణ్యం వల్ల వాళ్ళు వారి పాపపు శిక్ష నుంచి తప్పించుకుంటారు. వాళ్ళు నిత్య జీవాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ఒకవేళ ఎవరైనా కారుణ్యమూర్తిగా వచ్చిన నన్ను గుర్తించకుండా నన్ను అశ్రద్ధ చేస్తూ జీవించినట్లయితే, నా వద్దకు రానట్లయితే, నా కారుణ్యాన్ని అర్థించనట్లయితే, వారు నన్ను విశ్వసించనట్లయితే, నన్ను నమ్మనట్లయితే ఖచ్చితంగా వారందరూ కూడా నా న్యాయ తీర్పుకు గురి అవుతారు. నేను న్యాయమూర్తిగా వచ్చే సమయం అతి సమీపంలో ఉంది. నేను న్యాయమూర్తిగా వచ్చినప్పుడు వారికి నా కనికరం దొరకదు. వారి పాపాలకు తగ్గ న్యాయాన్ని నేను వారికి విధిస్తాను. అప్పుడు ఆ రోజు ఎంతో భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే న్యాయమూర్తిగా నేను వచ్చినప్పుడు పాపులైన మానవాళి నన్ను తట్టుకొని నిలబడడం అసాధ్యం. నేను కారుణ్యరాజుగా వచ్చినప్పుడే వాళ్ళు నా కారుణ్యాన్ని అర్థించాలని చెప్పి ప్రభువు నేను న్యాయమూర్తిగా వచ్చేంత వరకు ఎదురు చూడవద్దని చెప్పి ఈ ప్రపంచానికి చెప్పమని పౌస్తేన మఠకన్యను ప్రభువు కోరుకున్నాడు. ఎవరెవరైతే కారుణ్యరాజుగా వచ్చిన నా దగ్గరకు రారో వారు తప్పకుండా న్యాయమూర్తిగా వచ్చే నా దగ్గరకు రావలసి వస్తుంది. ఎవరు కారుణ్యపు ఈ ద్వారం గుండా పయనించరో వారు ఖచ్చితంగా నేను న్యాయ తీర్పరిగా వచ్చినప్పుడు న్యాయ ద్వారం గుండా పయనించవలసి వస్తుంది. అది ఎంతో భయంకరమైన రోజు. ఆ రోజు
ఖచ్చితంగా మానవాళి అల్లల్లాడిపోతుంది, నా న్యాయ తీర్పును తట్టుకొని నిలబడడం వాళ్ళకి అసాధ్యమని చెప్పి ఆ భయంకరమైన రోజుకు ముందే మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని ఈ ఘోరమైనటువంటి ఈ తీర్పు రోజుల నుంచి తప్పుకోవలసిందిగా ఆ కారుణ్యమూర్తి కోరినట్లుగా ఆ మఠకన్య ఫౌస్తీనా గారు ఈ ప్రపంచానికి వెల్లడి చేశారు. ఎవరెవరైతే నా కారుణ్యాన్ని కోరుకుని నా దగ్గరకు వస్తారో వాళ్ళు తప్పకుండా నా కనికరాన్ని పొందుతారు. నేను ఎవరినీ కూడా ఉత్తి చేతులతో పంపించను, తప్పకుండా వాళ్లకు నా కారుణ్యాన్ని కృపను అందిస్తానని చెప్పి ప్రభు అభయమిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు పునీత ఫౌస్తీనమ్మను ఇదిగో నేను ఏ విధంగా నీకు దర్శనమిచ్చానో ఆ పటాన్ని రూపొందించి ప్రపంచ నలుమూలలా ఈ పటాన్ని ప్రచారంలోనికి పంపించాలి. ఈ పటం ద్వారానే సకల మానవాళి నా కారుణ్యాన్ని, వారికి అవసరమైనటువంటి కృపను నా నుండి తోడుకుంటారు. వాళ్ళు నా నుండి కనికరాన్ని తోడుకోవడానికి వాళ్లకు నేను ఇస్తున్నటువంటి పాత్ర ఈ కారుణ్య పటమేనని చెప్పి ప్రభువు ఆమెకు వెల్లడి చేశాడు. మనం అనేకసార్లు ఈ పటాన్ని చూస్తూ ఉన్నాం. ప్రభు తెల్లని వస్త్రాలు ధరించి ఆ రాత్రి ఫౌస్తీనమ్మకు దర్శనమిచ్చాడు. ఆయన దివ్య హృదయం నుండి నీలి కిరణాలు, ఎర్రని కిరణాలు జాలువారుతూ ఉండగా ఆ ప్రభు ఒక హస్తాన్ని తన గుండెలకు దగ్గరగా ఉంచి రెండవ హస్తాన్ని ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంచి ఆయన ఆమెకు దర్శనమిచ్చాడు. ఆయన వెనుకున్నటువంటి చీకటి మన పాపానికి గుర్తు. మన పాపంలోనికి ప్రభు ప్రేమతో ప్రవేశిస్తున్నాడు. మన చీకట్లను పారద్రోలడానికి ఆయన వెలుగుతో ప్రకాశిస్తూ దర్శనమిస్తున్నాడు. ఆయన మన పాపంలో ప్రవేశించి మన పాపమనే చీకటిని పారద్రోలడానికి ఆయన ఏమాత్రం భయపడడం లేదు. ఆయన దివ్య హృదయం నుండి జాలువారుతున్న ఆ నీలి కిరణాలు మనల్ని ఆయన పాపము నుండి కడుగుతున్నాడని చెప్పడానికి, ఆయన మరణించినప్పుడు ఆయన గుండెల్లోనికి పొడవబడిన బళ్ళెపు పోటు ద్వారా వెలువడిన నీటికి గుర్తు. ఆ ఎర్రని కిరణాలు ఆయన గుండె నుండి జాలువారిన చివరి రక్తపు బొట్టుకు, ఆ రక్తానికి గుర్తు. అనగా ఇక్కడ ఈ నీరు జ్ఞానస్నానానికి గుర్తు. సకల మానవాళిని ప్రభు తన పవిత్ర ఆత్మతో కడుగుతూ వారిని దేవుని బిడ్డలుగాను, అటు సంఘానికి శ్రీ సభకు బిడ్డలుగాను మార్చుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా రక్తము దివ్య సత్ప్రసాదానికి గుర్తు. నా శరీరము తిని నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవాన్ని పొందుతాడని ప్రభువు అభయమిస్తూ ఉన్నాడు. ఈ నీరు రక్తము పవిత్రాత్మకు గుర్తు. పవిత్రాత్మ ద్వారానే మనం జ్ఞానస్నానం పొంది దేవుని బిడ్డలమవుతున్న పవిత్రాత్మ ద్వారానే ఇదిగో మామూలు గోధుమప్పము ద్రాక్షరసము సాక్షాత్తు లోకరక్షకుడైన యేసుక్రీస్తుని శ్రమల మరణ పునరుత్థానాల ఫలమైనటువంటి దివ్య సత్ప్రసాదం మనం పొందగలుగుతూ ఉన్నా. దివ్య సత్ప్రసాదము ఆ జ్ఞానస్నానము ద్వారా మనం పాపము నుండి కడిగి నిత్యము నిత్య జీవాన్ని సొంతం చేసుకొని కడన ఆ ప్రభు ఇచ్చే శాశ్వతమైన జీవంలోనికి ప్రవేశించే అర్హులం అవుతున్నాము. ఆ విధంగా మనల్ని ఈ 2 దివ్య సంస్కారాల ద్వారా, ఆ మాటకు వస్తే 7 దివ్య సంస్కారాల ద్వారా పవిత్రాత్మ మనల్ని ఎప్పటికప్పుడే కడుగుతూ పవిత్రపరుస్తూ జీవంతో నింపుతూ ఆ పరలోక తండ్రి ప్రియమైన బిడ్డలుగాను స్వర్గరాజ్యానికి మనల్ని వారసులుగాను మారుస్తూ ఉంది. ఈ నీరు ఆ రక్తము పవిత్రాత్మకు గుర్తు. క్రీస్తు శిలువ మీద మరణించడం ద్వారా ఈ లోకానికి ఇచ్చినది పవిత్రాత్మ అనే గొప్ప వరము. ఈ వరం ద్వారానే మనమందరమే పరలోక తండ్రికి ప్రియమైన బిడ్డలుగా మారుతూ ఉన్న పోగొట్టుకున్న దేవుని ఆత్మను తిరిగి పొందాం. తద్వారా పోగొట్టుకున్న జీవాన్ని, ఆ నిత్య జీవాన్ని తిరిగి పొంది దైవపుత్రత్వాన్ని మనం సొంతం చేసుకున్న మనల్ని మరలా దేవుని పుత్రులుగా మార్చడానికే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, శ్రమలు అనుభవించాడు, మరణించాడు. మరణించి 3వ నాడు పునరుత్థానుడై ఆ ఉత్థాన క్రీస్తువు, ఆ పంచగాయాలు ధరించిన ఆ ప్రభువు మనల్నందరినీ తన జీవంతో నింపి పరలోక తండ్రికి వారసులుగాను, పరలోక రాజ్యానికి వారసులుగాను మనల్ని మారుస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని ఈ దివ్య కారుణ్య పండుగ మనకి స్పష్టంగా వెల్లడి చేస్తూ ఉంది. నా దివ్య కారుణ్యాన్ని పొందాలి అనే ఆశపడేవాళ్ళు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆ పవిత్రమైనటువంటి గంటలో
నా కారుణ్యాన్ని కోరుకొని ప్రార్థించాలి. ఆ 3 గంటల సమయంలోనే నేను అవమానకరమైనటువంటి శిలువ మరణాన్ని పొందాను. నేను మరణించిన ఆ 3 గంటల గంట సమయము అతి పవిత్రమైంది. ఆ సమయంలో పరలోకము నుండి నా హృదయ కవాటాలు తెరవబడగా కారుణ్యము, కృప, దయ గొప్ప ఉప్పెనలాగా వచ్చి ఈ ప్రపంచం మీద పడుతుంది. ఎవరెవరైతే ఆ సమయంలో నన్ను స్మరించుకుంటూ నా కారుణ్యాన్ని కోరుకుంటూ నా దగ్గరకు వచ్చి ఆ సమయంలో ప్రార్థన చేస్తారో, లేదా ఏదైనా పనిలో ఉన్నప్పటికీ కూడా నన్ను స్మరించుకుని నా కారుణ్యాన్ని కోరుకుని నా మీద నమ్మకంతో ఒక్క క్షణమైనా ప్రార్థిస్తారో, వాళ్ళు తప్పకుండా నా కనికరాన్ని, ఉప్పెనలా వచ్చే ఆ కారుణ్యాన్ని తమ జీవితంలో అనుభవించగలుగుతారు. ఆ సమయంలో ఎవరెవరైతే పాపాత్ముల హృదయ పరివర్తన కోసం ప్రార్థిస్తారో, తప్పకుండా నేను వారి ప్రార్థనను ఆలకించి పాపాత్ములకు హృదయ పరివర్తననిస్తాను. అంతేకాదు, ఆ సమయంలో మీరు నా శ్రమలను ధ్యానించుకుంటూ ఆ శ్రమల ధ్యాన ఫలము చేత తప్పకుండా మీరు దేనిని అడిగినా దానిని మీరు పొందుకుంటారని ప్రభు అభయం ఇవ్వడాన్ని ఈ 3 గంటల సమయంలో, ఆ పవిత్రమైన గంట సమయంలో మనం చేయవలసినటువంటి ప్రార్థనను ప్రభు మనకి వెల్లడి చేయడాన్ని పునీత ఫౌస్తీనమ్మ తన డైరీలో స్పష్టంగా వ్రాసి ఉంచింది. ఆమె చెబుతూ ఉంది, ఈ 3 గంటల సమయం అతి పవిత్రమైనటువంటి సమయము. ఈ సమయంలో మనం ప్రార్థించవలసినటువంటి పవిత్రమైనటువంటి ప్రార్థన ఏమిటంటే, యేసుక్రీస్తుని యొక్క దివ్య హృదయం నుంచి స్రవించిన ఓ పవిత్రమైన రక్తము నీరా, మా కారుణ్యపు జీవఓట, నేను నిన్ను నమ్ముచున్నాను అని మనం ఎప్పుడైతే ప్రభు మీద విశ్వాసముతోనూ, ఆయన దివ్య హృదయం నుండి జాలువారిన పవిత్రాత్మ మీద విశ్వాసముతోనూ, ఆ నీరు, ఆ రక్తాన్ని సూచించినటువంటి ఆ కారుణ్యాన్ని మనం కోరుకొని నమ్మకంతో ఈ జపాన్ని జపిస్తామో, తప్పకుండా ఈ జపం చేత మనము దేవుని యొక్క అపారమైనటువంటి కృపావరాలను, కారుణ్యాన్ని మనము ఈ పవిత్రమైన 3 గంటల సమయంలో పొందుతామని చెప్పి ప్రభువే స్వయంగా వెల్లడి చేయగా పునీత ఫౌస్తీనమ్మ తన డైరీలో వ్రాసింది. ఇక ప్రభువు నవదిన ప్రార్థనల గురించి చెబుతూ ఉన్నాడు. ఈ నవదిన ప్రార్థనలు కారుణ్య మహోత్సవానికి ముందు రోజుల్లో జరపాలని ఆయన కోరుకున్నాడు. మొదటి రోజు ఆయన శిలువ మీద మరణించినటువంటి మంచు శుక్రవారం రోజున ప్రారంభమవుతుంది. ఆ తరువాత ఈ నవదిన ప్రార్థనలు పాస్కా వారములోని శనివారంతో ముగియగా, పాస్కా వారం తరువాత వచ్చే మొదటి ఆదివారం, అనగా పాస్కా పండుగ తరువాత వచ్చేటటువంటి మొదటి ఆదివారాన్ని మనము యేసుక్రీస్తుని యొక్క కారుణ్య మహోత్సవంగా మనం కొనియాడాలని చెప్పి ప్రభువే స్వయంగా కోరుకున్నట్లుగా అన్ని పండుగలలోనూ ఈ పండుగను ఎంతో శ్రేష్టమైన పండుగగా కొనియాడవలసిందిగా, ఆ రోజు ప్రపంచం మీద తన హృదయ కవాటాలు తెరవబడగా ఉప్పెనలా వచ్చేటటువంటి తన కృపా కారుణ్యాలు కుమ్మరించబడతాయని, ఆ రోజు ఎవరెవరైతే అప్పటికి 8 రోజుల ముందు నుండి పాప సంకీర్తనము చేసి దివ్య సత్ప్రసాదం పండుగ రోజున స్వీకరిస్తారో, వారు నూతనమైనటువంటి జ్ఞానస్నానాన్ని పొందిన వారు అవుతారు. జ్ఞానస్నాన ఫలాలను పొందుతారని ప్రభు అభయం ఇచ్చినట్లుగా పునీత ఫౌస్తీనమ్మ మనకు తెలియజేసింది. అసలు మనకి జ్ఞానస్నానంలో ఏం జరుగుతుంది అని మనం ఒకసారి చూసినట్లయితే, మనము ఎప్పుడో చిన్నప్పుడు మన తల్లిదండ్రుల యొక్క సమక్షంలో వాళ్ళ విశ్వాసాన్ని ఆధారంగా చేసుకొని మనకు జ్ఞానస్నానం ఇచ్చారు మన గురువులు. వాళ్ళు జ్ఞానస్నానం ఇవ్వడం ద్వారా మనం పవిత్రాత్మను పొందుకున్నాము. మనం పొందుకున్న పవిత్రాత్మ మనల్ని జన్మ పాపము నుండి, అప్పటి వరకే మనం కట్టుకున్న పాపాలన్నిటి నుండి మనల్ని పవిత్రపరిచింది, శుద్ధి చేసింది. మనల్ని దేవుని బిడ్డలుగాను, ఇటు సంఘానికి, స్త్రీ సభకు బిడ్డలుగాను మనల్ని మార్చింది. అయితే జ్ఞానస్నానంలో గొప్ప మర్మం దాగి ఉంది. అదేమిటి అని అంటే, జ్ఞానస్నానం పొందడం ద్వారా అప్పటి వరకు మనం కట్టుకున్నటువంటి పాపాలు, ఆ పాపాల ఫలితంగా మనం పొందవలసిన శిక్ష,
అన్నిటి నుండి కూడా మనం సమూలంగా విడుదల పొందుతూ ఉన్నాము. మనము జన్మ పాపము నుండి విడుదల పొందుతున్నాము. అప్పటి వరకే కట్టుకున్న పాపాల నుండి విడుదల పొందుతున్నాము. అంతేకాదు ఆ పాపముల వల్ల మనము అనుభవించవలసినటువంటి శిక్ష నుండి, అనిత్య శిక్ష నుండి, నిత్య శిక్ష నుండి, ఏ రకమైన శిక్ష నుండి అయినా మనం పూర్తిగా విడుదల పొందుతూ ఉన్నాము. అయితే మరి మనం పాప సంకీర్తనం చేసినప్పుడు ఏం జరుగుతుంది? మనం పాప సంకీర్తనం చేసినప్పుడు మనము నిత్య శిక్ష నుండి తప్పుకుంటున్నాం, కానీ మన పాపాల ఫలితంగా మనకు అనిత్య శిక్ష ఉంటూనే ఉంటుంది. ఈ అనిత్య శిక్షను ఈ లోకంలో ఉండగానే మన పుణ్య జీవితం ద్వారా, ప్రార్థనల ద్వారా, ఉపవాసాల ద్వారా, దాన ధర్మాల ద్వారా, పవిత్రమైన దివ్య పూజాబులలో పాల్గొవడం ద్వారా, అనేక పుణ్యక్రియలు చేయడం ద్వారా మనము ఈ అనిత్య శిక్షను ఈ లోకంలోనే మనము తగ్గించుకోవచ్చు. ఒకవేళ మనం పాప సంకీర్తనం చేసి ఈ అనిత్య శిక్షను తగ్గించుకోవడానికి సరైన రీతిలో మనం ప్రయత్నించి ఉండకపోయినట్లయితే ఈ అనిత్య శిక్షను మనం ఉత్తరించే స్థలములో అనుభవించి, అటు వెనుక పాప సంకీర్తనం చేశాము కాబట్టి నిత్య శిక్ష మనకు లేదు కాబట్టి అనిత్య శిక్షను ఉత్తరించే స్థలంలో అనుభవించి, అటు తరువాత శాశ్వతమైన నిత్యానందాన్ని ఇచ్చే స్వర్గపు లోకానికి మనం అడుగు పెడతాం. ఆ దేవుని సన్నిధికి, దేవుని దగ్గరకు మనం చేరుకుంటాం. సకల పునీతులతో, దూతలతో కలిసి ఆ ప్రభుని స్తుతించి ఆ నిత్యానంద విందులో మనం ప్రవేశిస్తాం. కాబట్టి పాప సంకీర్తనం మనల్ని నిత్య శిక్ష నుంచి విడుదల చేస్తుందన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అయితే ఈనాడు మనం ఈ యొక్క ప్రభు కారుణ్య మహోత్సవంలో పాలు పంచుకున్నప్పుడు, ఈ మహోత్సవానికి ముందు లేకపోతే ఆ మహోత్సవం రోజున మనం పాప సంకీర్తనం చేసి కనీసం 8 రోజుల ముందు మనం పాప సంకీర్తనం చేసి ఉండి, తరువాత ఆ కారుణ్య మహోత్సవం నాడు నిండు దివ్య పూజలో పాల్గొని ఆ నిండు దివ్య పూజాబలిలో దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ప్రభు మనకి ఇస్తున్న అభయం ఏమిటి అనంటే, మనం అప్పటి వరకే కట్టుకున్న అన్ని పాపముల నుండి మనం విడుదల పొందుతాము. విశేషం ఏమిటి అనంటే, నూతన జ్ఞానస్నానం పొందిన వ్యక్తులం అవుతాము. అనగా మనము పాపాల నుండి కడగబడ్డమే కాదు, మనము నిత్య శిక్ష నుంచి విడుదల పొందడమే కాదు, మనము అనిత్య శిక్ష అయినటువంటి ఆ యొక్క ఉత్తరించే స్థలంలో మనం ఇప్పటివరకు కట్టుకున్న పాపాల ఫలితంగా అనుభవించవలసిన అనిత్య శిక్ష నుండి కూడా మనం విడుదల పొందుతాము. నూతన జ్ఞాన స్నానం పొంది నూతనంగా జన్మించిన వ్యక్తులుగా మనం రూపొందుతామని, కాబట్టి కారుణ్య మహోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకోవాలని, ఆ నిండు దివ్య పూజలో పాల్గొని ప్రభు శరీర రక్తాలను భుజించి పానం చేయవలసిన వారిమై ఉన్నామని, తద్వారా ఆ కారుణ్య ప్రభు ఇచ్చే ఎల్లలో లేని కృపా కారుణ్యాలకు పాత్రులమవుతామని, ఒకవేళ కారుణ్య మహోత్సవంలో పాల్గొన్న తర్వాత మనం మరణిస్తే ఇక మనము సరాసరి స్వర్గంలోనే అడుగు పెట్టగలుగుతామన్న సత్యాన్ని ఈనాడు ఈ పండుగ ద్వారా కారుణ్య ప్రభు మనందరికీ వెల్లడి చేస్తూ ఉన్నాడు. కారుణ్య మహోత్సవాన్ని ఈ లోకానికి ప్రకటించినటువంటి జగద్గురువు 2వ జాన్ పాల్ పాపు గారు ఏప్రిల్ నెల 30వ తారీఖు 2000 సంవత్సరంలో, జూబిలీ సంవత్సరంలో ఫౌస్తీనమ్మను పునీతురాలిగా ప్రకటించినటువంటి ఆ రోజున ఆయన ఇదిగో ఈ కారుణ్య మహోత్సవాన్ని కథోలిక శ్రీ సభలోనికి ప్రవేశపెట్టాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ కారుణ్య మహోత్సవం యొక్క మహాత్మ్యాన్ని మనం గ్రహించాలి. మనము పాప సంకీర్తనం చేసి సంసిద్ధులమై ఆ కారుణ్య ప్రభు ఇచ్చే సమస్త దీవెనలను నిండుగా మనం పొందుకోవాలి. ఈ కారుణ్య మహోత్సవానికి సిద్ధమవ్వడానికి మనకు నవదిన ప్రార్థనలు ఇవ్వబడ్డాయి. ఈ నవదిన ప్రార్థనల్లో మనము 9 రోజులు 9 ఆత్మల సమూహం కోసం ప్రార్థించవలసిన వారిమై ఉన్నాము. మొదటి రోజు సమస్త మానవాళి యొక్క ఆత్మల సమూహం కోసం ప్రార్థించాలి. 2వ రోజు గురువులు, మఠ గురువులు, మఠ కన్యల ఆత్మల కోసం ప్రార్థించాలి. 3వ రోజు భక్తిమంతుల, విశ్వాసుల ఆత్మల కోసం ప్రార్థించాలి. 4వ రోజు దేవుని యందు నమ్మకము లేని ఆత్మల కోసం, ఆత్మల సమూహం కోసం ప్రార్థించాలి. 5వ రోజు శ్రీ సభ నుండి తమను తాము వెలివేసుకున్నటువంటి వెలిగా వెళ్ళిపోయినటువంటి ఆత్మల సమూహం కోసం ప్రార్థించాలి. 6వ రోజు తగ్గింపుతనము, వినయము కలిగినటువంటి ఆత్మల సమూహం కోసం ప్రార్థించాలి. 7వ రోజు ప్రభు కారుణ్యాన్ని ఆరాధించి మహిమపరిచే ఆత్మల సమూహం కోసం ప్రార్థించాలి. 8వ రోజు ఉత్తరించు స్థలములో ఉన్నటువంటి
ఆత్మల సమూహం కోసం ప్రార్థించాలి. 9వ రోజు దేవుని ప్రేమను, కృపను, కారుణ్యాన్ని విశ్వసించడానికి, నమ్మడానికి సిద్ధంగా లేనటువంటి నులివెచ్చని ఆత్మల సమూహం కోసం ప్రార్థించాలి. ఈ విధంగా మనం ప్రార్థించి ఈ కారుణ్య మహోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా మనం దేవుని యొక్క గొప్ప దీవెనలను పొందుతామని చెప్పి, ఆ కరుణామయుని యొక్క కారుణ్యాన్ని పొందుతామని చెప్పి ప్రభు మనకి అభయమిస్తూ ఉన్నాడు. ఒక రోజున సెప్టెంబర్ నెల 13వ తారీఖు 1935 సంవత్సరంలో పునీత ఫౌస్తీనమ్మ ప్రార్థన చేసుకుంటూ ఉండగా స్వర్గం నుంచి ఒక దూత గొప్ప అగ్నితో కూడినటువంటి ఖడ్గాన్ని చేతబూని ఒక నగరం మీదకు ప్రయాణమై వెళుతూ ఉంది. స్వర్గం నుంచి దిగి వస్తున్నటువంటి ఆ దూతను చూచిన ఫౌస్తీనమ్మ గబగబా ఆ దూతను చేరుకొని, నీవు ఎక్కడికి వెళుతూ ఉన్నావు, నీవెవరివి అని అడిగింది. అందుకు ఆ దూత, నేను స్వర్గం నుంచి వస్తున్నాను, నా పేరు దేవుని ఉగ్రత, దేవుని కోపము, దేవుడు ఆ నగరాన్ని నాశనం చేయమని దేవుని కోపమైన నాకు ఆదేశించాడు. నేను ఆ నగరాన్ని నాశనం చేస్తున్నాను. వారు దేవుని కోపానికి గురి అయ్యారు. వాళ్ళ పాపభూయిష్టమైన జీవితం, దేవుణ్ణి నమ్మనటువంటి, దేవుణ్ణి లెక్క చేయనటువంటి ఆ నులివెచ్చని వారి జీవితం దేవునికి ఉగ్రతను రెచ్చగొట్టింది. కాబట్టి ఇదిగో నేను వెళ్ళి ఆ నగరాన్ని నాశనం చేయబోతున్నానని ఆ దేవదూత చెప్పింది. వెంటనే ఫౌస్తీనమ్మ తనకు తెలిసిన అన్ని జపాలు ప్రార్థిస్తూ ఇదిగో ఆ నగరాన్ని రక్షించమని ఆమె వేడుకోవడం ప్రారంభించింది. ఎన్ని జపాలు చెబుతూ ఉన్నా, ఎన్ని రకాల ప్రార్థనలు చేస్తూ ఉన్నా ఆ దేవదూత మాత్రం ఆ నగరం మీదకు ఆ అగ్ని ఖడ్గంతో వెళుతూనే ఉంది. ఆ సందర్భంలో ఫౌస్తీనమ్మ కంగారు పడుతూ మరేం చెయ్యాలని ఆందోళన చెందుతూ దేవుణ్ణి సహాయం అడిగినప్పుడు త్రిత్వైక దైవం అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆ త్రిత్వైక దైవం స్వయంగా పునీత ఫౌస్తీనమ్మకు నేర్పిన ఈ కరుణ జపమాలను ఆమె ఎప్పుడైతే జపించడం ప్రారంభించిందో మరుక్షణమే అగ్ని ఖడ్గంతో ఆ నగరాన్ని నాశనం చేయడానికి వెళుతున్న దేవదూత వెనుకకు తిరిగి స్వర్గానికి తిరిగి వెళ్ళిపోవడం ఆమె చూచింది. అనగా దేవుణ్ణి లెక్క చేయకుండా పాపంతో మ్రగ్గుతున్న మన జీవితాలు దేవుని ఉగ్రతకు గురి అవుతాయి. అలాంటి తరుణంలో మనల్ని ఆదుకునేటటువంటి గొప్ప దేవుని కనికరాన్ని మనకు అందించే జపము ఈ కరుణ జపమాల. ఈ జపమాల ప్రార్థన ఏమిటి, ఆ త్రిత్వైక దైవం ఏమని నేర్పించాడు అని మనం ఆలోచిస్తే ఈ జపాన్ని మనం నిత్యము చెప్పుకుంటున్నా. ఒకవేళ మనం చెప్పకపోతే దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు వీలైనన్ని సార్లు ఈ కరుణ జపమాలను చెప్పడం ద్వారా దేవుని కరుణను పొందడానికి ప్రయత్నించండి. ఈ జపమాలకు మహాశక్తి ఉంది. ఇప్పటివరకే మనము ఇదిగో మరియ తల్లిని గౌరవిస్తూ యేసుక్రీస్తుని రక్షణ చరిత్రను ధ్యానిస్తూ మనము జపమాలను జపిస్తూ ఉన్న ఆ జపమాలకు ఈ కరుణ జపమాలను జత చేసి ఈ రెండు జపమాలను భక్తితో ధ్యానించడం ద్వారా దేవుని కృపా కారుణ్యాలు, ఆయన రక్షణానుగ్రహాలు మనం తప్పకుండా పొందుతామన్నది గొప్ప సత్యము. ఆ జపమాల ఏమిటి అనంటే, ఓ సర్వేశ్వర, మా తండ్రి, నీ ప్రీతమ కుమారుడును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మ శరీర రక్తములను, దైవ మానవ స్వభావములను మా పాపముల, లోక పాపముల పరిహారార్థం నీకర్పించుచున్నాము. యేసుక్రీస్తు యొక్క మితిలేని శ్రమలను చూచి మాపై, ప్రజలందరిపై దయ చూపండి తండ్రి. 10 సార్లు మనం ఈ విధంగా చెప్పాలి. చివరన, పవిత్రుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మాపై, ప్రజలందరిపై దయ చూపండి తండ్రి అని చెప్పి 3 సార్లు చెప్పడం ద్వారా ఒక గుర్తు పూర్తవుతుంది. ఈ విధంగా మనము 5 గుర్తులు ప్రతిరోజు జపించాలి. విశ్వాస ప్రమాణంతోనూ, ఒక పరలోక జపము, ఒక మంగళవార్త జపంతోనూ ప్రారంభించే ఈ కరుణ జపమాలను మనం ఏనాడు విస్మరించకుండా భక్తితో జపించి ఆ ప్రభు యొక్క కారుణ్యాన్ని పొందుదాం. ఈ నవదిన ప్రార్థనల్లో ప్రభు మనల్ని కోరుతున్నది ఏంటంటే, కరుణ జపమాలను ప్రతిరోజు మనం తప్పకుండా జపించాలి. ఈ నవదిన ప్రార్థనలో అతి ముఖ్యమైనది కరుణ జపమాలను ధ్యానించడమే. 3 గంటల సమయంలో ఈ జపమాలను ధ్యానించిన వాడు ఏ ఒక్క ఆత్మ కూడా
నశించిపోదని ఒక్కసారి భక్తిగా ఈ జపమాలను జపించిన దానికి తగ్గ ప్రతిఫలాన్ని ఆ వ్యక్తి, ఆ ఆత్మ తప్పకుండా పొందుతుందని ప్రభు అభయం ఇవ్వడాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఆ కారుణ్యమూర్తి పునీత పౌస్తేనమ్మకు దర్శనమిచ్చినప్పుడు తన ఊహకందని ఆ మహోన్నతమైనటువంటి గొప్ప కారుణ్యం గురించి వెల్లడి చేశాడు. ఇదిగో ఈ ప్రపంచము నేటికి నా కారుణ్యాన్ని, నా కనికరాన్ని ఎంత తెలుసుకుందంటే నీటి బొట్టంత తెలుసుకుంది. అయితే నా కారుణ్యము, నా కనికరము ఎంత గొప్పదంటే అది మహాసముద్రం వంటిది అని ఇదిగో ప్రభు ఆమెతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక పాపాత్ముడు, వాడు ఎంత ఘోర పాపి అయినా నమ్మకంతో నా కారుణ్య పటం దగ్గరికి వచ్చి నన్ను క్షమించమని అడుగుతూ నమ్మకంతో కరుణ జపమాలను జపిస్తే, నమ్మకంతో నా శరణును వేడితే వాడు తప్పకుండా నా కనికరాన్ని, కారుణ్యాన్ని పొందుతాడు. వాడు ఎంత ఘోర పాపి అయితే అంత ఎక్కువగా నా కనికరాన్ని, కారుణ్యాన్ని పొందే హక్కును కలిగి ఉన్నాడని అతడు మరిచిపోకూడదని. అయితే పాపాత్ములు వారు చేస్తున్న పాపాల వల్ల కంటే వారు పాపులుగా బ్రతుకుతూ నా కారుణ్యాన్ని, కనికరాన్ని నమ్మకపోవడం వల్లే, నా కారుణ్యం మీద వాళ్ళు నమ్మకం లేకుండా జీవించడం వల్లే వాళ్ళు మరింతగా ఎక్కువగా నన్ను బాధిస్తున్నారని, నా కారుణ్యాన్ని నమ్మని ప్రతి ఆత్మ నాకు ఎంతో వేదనను కలిగిస్తుందని కారుణ్య ప్రభు పునీత పౌస్తేనమ్మ ద్వారా ఈ ప్రపంచానికి వెల్లడి చేశాడు. ఈ విధంగా కారుణ్య ప్రభు పునీత పౌస్తేనమ్మకు దర్శనమిచ్చి ఆమె ద్వారా ఈ ప్రపంచానికి తన చిట్ట చివరి దర్శనమైనటువంటి కారుణ్య రాజుగా ఆయన దర్శనమిచ్చి తన సందేశాన్ని అందించాడు. ఆయన ఎంతో కనికరముతో, ఎంతో ఎల్లలో లేని ప్రేమతో ఆయన గెస్తమని తోటలో ఆ రాత్రి మహా ఆవేదనను అనుభవించి మనందరి మీద కనికరముతోనే మన కోసం సిలువ మీద మరణించడానికి అతడు సంసిద్ధుడయ్యాడు. ప్రభు యొక్క శ్రమలను మనం ధ్యానించినప్పుడు ఆయన ఎంత కనికరం కలవాడో మనకు అర్థమవుతుంది. అందుకే ఎంత ఎక్కువగా ప్రభు శ్రమలను ధ్యానిస్తే అంత ఎక్కువగా మనం ప్రభుని యొక్క కారుణ్యానికి, ఆయన కృపను పొందడానికి మనం అర్హత పొందుతామని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ రీతిగా ఆ కనికరమూర్తి అయిన, ఆ కారుణ్యమూర్తి అయిన యేసుక్రీస్తు దగ్గరకు మనం చేరుకుందా, ఈ కారుణ్య మహోత్సవాన్ని ఘనంగా జరుపుకుందా, నమ్మకంతో, విశ్వాసంతో ప్రభు దగ్గరకు వెళదా, ప్రభుని ఆరాధించి ఆయనపై నమ్మకంతో మన యొక్క పాపాలను కడుగుకొని మన జీవితాలను నూతన ఉత్తేజంతో నింపుకుందాం. హృదయ పరివర్తనతో మన జీవితాలను మనం ధన్యం చేసుకుందాం. ఆ కారుణ్యమూర్తి, ఆ కనికరమూర్తి తన కారుణ్యాన్ని, కృపను, దయను మనకు నిండుగా అందించి మనల్ని, మన కుటుంబాలను తన అపారమైన కృపాకారుణ్యాలతో, రక్షణానుగ్రహాలతో నింపి మనల్ని కాచి కాపాడునుగాక. ఆమేన్.